నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. నేను ఇక్కడ సెకండ్ డెలివరీకి వచ్చాను. 9th మంత్ వరకు అంతా బాగానే ఉంది. 9th మంత్లో స్కానింగ్ తీసుకొని వస్తే మేడం అన్నారు, చెప్పారు ఇలా పేగు మెల్ల వేసుకొని ఉంది అని. కొంచెం చెప్పినప్పుడు టెన్షన్ పడ్డాను, కానీ మేడం చాలా హోప్ ఇచ్చారు. నేను 99% నీకు నార్మలే చేశాను, టెన్షన్ పడకుండా ఉండాలి అని నేను మేడంని బాగా నమ్మాను. లాస్ట్ మంత్ 20 కొంచెం పెయిన్గా ఉంది అని చెకప్ కని వచ్చాను ఎర్లీ మార్నింగ్ 4కి. అప్పుడు చెక్ చేసి అదే లైట్గా పెయిన్స్ వస్తున్నాయి అని అడ్మిట్ అవ్వమన్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచి లైట్గా పెయిన్స్ వస్తూ ఇంకా ఈవినింగ్ 4:30కి అలా డెలివరీ అయింది. కానీ సెకండ్ డెలివరీ ఇలా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డెలివరీ కూడా నార్మలే. నాకు ఇక్కడ డాక్టర్స్ స్టాఫ్ ప్రతి 15 మినిట్స్కి ఒకసారి వచ్చి చెకప్ చేసి పొజిషన్ ఎలా ఉంది ఏంటి మొత్తం చెకప్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దానివల్లే నాకు నార్మల్ అయిందేమో అని నా ఫీలింగ్. మేడం కూడా చాలా హోప్ ఇచ్చారు, నేను చేస్తాను, మీ టెన్షన్ పడద్దు, నువ్వు టెన్షన్ పడుతున్నావు అని నన్ను 2 times రూమ్లోకి పిలిచి కూడా మాట్లాడారు, నువ్వు టెన్షన్ పడద్దు అని. అయినా ఎక్కడో లిటిల్ బిట్ కొంచెం అంటే పేగు వేసుకోండి అంటంతోనే ఫస్ట్ మనకి కొంచెం భయంగా ఉంటుంది. బట్ మేడం మాత్రం నార్మల్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి ఏం చెప్తావు? అది నేను నా చెకప్కి వచ్చినప్పుడల్లా చెప్పారు, టాక్ టు బేబీ ఒకటి, మెడిటేషన్, డైట్ ఎలా ఫాలో అవ్వాలి మొత్తం చెప్పారు. నేను అంటే జాబ్ చేస్తాను, నాకు కొంచెం టైం ఉన్నప్పుడు మాత్రం నేను వాళ్ళు చెప్పే ఫాలో అవుతా ఉన్నాను. బట్ ఎంత దూరమైనా నేను వాకింగే చేసేదాన్ని. కొంచెం కష్టంగా 9th మంత్ వచ్చినా కానీ దూరం ఉన్నా స్లోగా అయినా వాకింగే చేశాను. ఇంకా కాన్బట్ సిచ్యువేషన్లో మాత్రమే ఆటో ప్రిఫర్ చేసేదాన్ని. ఎంత దూరమైనా వాకింగే చేసేదాన్ని. నైట్ తిన్న తర్వాత కానీ వాకింగ్ మెయిన్ ఎక్కువ చేశాను. ఎక్సర్సైజ్ అంటూ అలా ప్రత్యేకంగా ఏం చేయలేదు, నాకు టైం ఉండేది కాదు కొంచెం, అందుకని వాకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేశాను. నేను ఎంతసేపు వాకింగ్? తిన్న తర్వాత నైట్ ఒక 1/2 hour కొంచెం స్లోగా అయినా వాక్ చేస్తాను. ఆఫీస్ పోయి రావడము ఒక 10 minutes పడుతుంది. 10 minutes పడుతుంది. ఓపిక లేకపోయినా స్లోగా అయినా నడుచుకో. ఈవినింగ్ కానీ వచ్చేటప్పుడు కానీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కానీ వాకింగే చేసేదాన్ని, ఆటో అసలు ఎక్కేదాన్ని కాదు. ఓకే, సంతోషం. వెరీ గుడ్. అంటే ఇది ఒకటి, మనకి ఆ డౌట్ ఉండి భయం ఉన్నా కూడా టైం ఉన్నప్పుడు మనం రిపీటెడ్గా మాట్లాడుకొని రికార్డ్స్ చూపించి ఇవి అన్నీ ఉన్నప్పుడు ఎక్కడో ఆ డౌట్ కొంచెం కదలడం అనమాట, ఆ షేక్ అవ్వడం అంత స్ట్రాంగ్ లేకుండా కొంచెమైనా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అమెనబుల్ అవుతారు, మన ట్రీట్మెంట్కి వాళ్ళు కొంత వస్తారు. ఆ డౌట్ కానీ స్ట్రాంగ్గా ఉండిపోయింది అంటే మనం ఎంత చేసినా ఎంత తీసినా మెడిసిన్ ఇచ్చినా అది జరిగేది కాదు. కాబట్టి అందుకనే డౌట్ భయం ఏమైనా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో వీడియోస్ బాగా చూస్తే వీడియోస్లోనే 80% క్లియర్ అయిపోతుంది. ఆ 20% ఉండేది ఖచ్చితంగా కౌన్సిలర్ దగ్గర మా దగ్గర అడిగి క్లియర్ చేసుకొని ఉంటే మనకి అప్పుడు కొంత పాజిటివ్గా ఉండేదానికి ఉంటుంది. మేమిచ్చే హెల్ప్ని తీసుకోగలుగుతారు. మీరు అనుకోలేదా ఏదో వీళ్ళు చెప్తారు చేసేస్తానని? ఏం చేస్తారు అంటే అలా అని కాదు, మిమ్మల్ని నమ్మాను నేను. అంటే ఫస్ట్ చెప్పంగానే మాత్రం కొంచెం షాక్ అయ్యాను. ఫస్ట్ డెలివరీ నార్మల్, మరి సెకండ్ పేగేసుకుంది అంటున్నారు, నార్మల్ చేస్తారా చేయరా, మళ్ళీ సిజరిన్ అవుతుందేమో అని కొంచెం టెన్షన్ అయితే పడ్డాను. బట్ మీరు చెప్పారు 99% నేను మ్యాక్సిమం నార్మలే చేస్తాను, ఇంకా 1% అంటే ఇంకా అది ఎవరి చేతిలో ఉండదు కాబట్టి ఇంకా అని చెప్పారు. 9th మంత్ వచ్చినప్పుడు అదే స్కానింగ్ తీసుకొని వచ్చినప్పుడు చెప్పారు. ఎక్కడో కొంచెం డౌట్గా ఉండింది కానీ బట్ నార్మలే అవుతుంది అని నేను నమ్మాను, మిమ్మల్ని నమ్మాను. ఫస్ట్ మాకు వేరే తెలిసిన వాళ్ళు కూడా అలానే పేగేసుకొని ఉన్నారు, వాళ్ళకి మీరు నార్మలే చేశారు, వాళ్ళే మమ్మల్ని ఇక్కడ ప్రిఫర్ చేశారు ఇక్కడికి వెళ్ళండి అనేసి. సో ఇక్కడికి వచ్చాను.
థ్యాంక్స్. మీరు మాత్రం నిజంగా మేడం చాలా హెల్ప్ చేశారు నా వరకు. నేను నిజంగా 1% మీరు మాత్రం డౌట్ గా ఇక్కడ జాయిన్ అయినాక కూడా నాకు చాలా పెయిన్స్ లాస్ట్ మినిట్ లో చాలా ఎక్కువ వచ్చేస్తుంది. నేను నిజంగా తట్టుకోలేకపోయాను. చాలా థ్యాంక్స్ మేడం. వచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నారు? అయ్యో ఎక్కువగా ఉంది అనేటప్పుడు ఎట్లా తీసుకున్నారు? భరించాను మేడం. కొంచెం నర్సెస్ డాక్టర్స్ పక్కన ఉన్నారు, ఏం కాదు కొంచెం తట్టుకోవాలి అని చెప్పారు. టాబ్లెట్స్ అవన్నీ మెడిసిన్స్ చాలా జాగ్రత్తగా 15 minutes ఒకసారి చెక్ చేశారు, వచ్చి చాలా నీట్ గా చూసుకున్నారు, చాలా వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. నేను ఇంకా చాలా అరుస్తా ఉన్నాను ఆ పెయిన్స్ కి, ఏం కాదు అని 2 times తీసుకొని వచ్చి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ.